హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను పెసలు పప్పు వండబోతున్నానండి. పచ్చ పెసలు, కప్పు పెసలు, రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. టమాటాలు, ఆనియను, పచ్చిమిరపకాయలు, జీలకర్ర నూరుకొని పప్పులు వేసుకోవాలండి. కారం, సాల్టు, పసుపు, జీలకర్ర అండి. అది ఉడికేటప్పుడు వేసుకొని తాలింపులు వేసుకోవాలి. జీలకర్రను, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలకండి. ఇవన్నీ తయారైనాక చూపిస్తానండి. ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నానండి. కడిగేసుకొని ఇందాక చింతపండు చూపించలేదండి, కొంచెం వేసుకోవాలి. పచ్చిమిర్చి, చిన్నులపాయ, జీలకర్ర పేస్ట్ పెట్టుకున్నానండి. ఇవన్నీ వేసుకోవాలి. ఒక 6 విజిల్లు వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలండి. కారం వేస్తున్నానండి, పసుపు వేస్తున్నానండి, కొంచెం నెయ్యి పోస్తున్నానండి. ఉడికేటప్పుడు వేసుకోవాలి. ఉడికినాక మెతికి చూపిస్తానండి తాలింపు వేసేటప్పుడు. పప్పు ఉడికిందండి, మెదుపుకుంటున్నాను. చింతపండు ఉడికి దించేటప్పుడు కాసేపు వేసుకోవాలండి. ఉప్పును, చింతపండు తాలింపు పెట్టేసుకున్నానండి. తాలింపు వేస్తాను. పెసరపప్పు తింటే చాలా మంచిదండి, సలవ చేస్తుంది, బాగా రుచిగాను ఉంటుంది. ఏడేడు అన్నంలో తింటే కొంచెం నెయ్యి వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నమస్తే అండి చూసినందుకు. ఇట్లా పప్పు మెదుపుకున్నానండి. ఇట్లా చిక్కగా ఉండాలి. పెసరగుళ్ళు పప్పు, పచ్చ పెసలు భలే రుచిగా ఉంటుందండి. నీళ్లు పోయకూడదు, కొలత ప్రకారం పోసుకోవాలండి. ఒక కప్పుకి అరసాడు గ్లాసుతో 2 గ్లాసులు పోసుకోవాలండి. ఒక 5-6 విజిల్లు వచ్చిన దాకా ఉంచుకోవాలండి. తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులో జీలకర్ర, చిన్నుల్లిపాయలు ఇట్లా దంచుకొని కొట్టుకోవాలండి. పప్పులో కూడా వేసాను ఆ పేస్ట్. కరివేపాకు వేస్తున్నానండి. తాలింపు గింజలు వేస్తున్నాను. జీలకర్రను, చిన్నుల్లిపాయలు పేస్ట్ ఇట్లా వేసుకొని పెసరపప్పులు వేసుకొని వాడుకుంటే బాగుంటుందండి. భలే కమ్మటి వాసన వస్తుంది. తాలింపు వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు తీసుకొని వేసుకోవచ్చండి. మళ్ళీ అది కమ్మటి వాసన వస్తుందండి. నేను పొద్దున్నే లంచ్ కట్టాలని రైస్ అన్నం వండేసానండి. నేను దేవుడి దగ్గర నిండుకొండ అన్నం తీస్తున్నానండి. 2 ప్లేట్లు తీసుకోవాలండి. లేకపోతే అరిటాకులో అన్నా పెట్టుకోవాలండి దేవుడికి ప్రసాదంగా. ఇట్లా పెసరపప్పు అంటే చాలా ఇష్టం అండి. దేవుడికి నైవేద్యం శనివారం పెట్టుకుంటామండి. అట్లా కొంచెం పెసరపప్పు వేసుకొని
నిండుకొండ అన్నం, నిండుకొండ పప్పు అండి. దాంట్లో కొంచెం నెయ్యి వేస్తానండి. దేవుడి దగ్గర ప్రసాదంగా పెడతానండి. కొంచెం చల్లార్చాలండి. పచ్చకర్పూరం హారతిస్తున్నానండి దేవుడికి. పచ్చకర్పూరం హారతిస్తున్నానండి. దేవుడికి పాలు పెడతానండి. రోజు కొంచెం పటి బెల్లం వేసి గోరెచ్చటి పాలు ప్రసాదంగా. తులసికోట దగ్గర కూడా ఇట్లా శనివారం ఏదన్నా పండ్లు పలారం పెట్టుకోవచ్చు అండి, రోజు లేకపోయినా. పొద్దున్నే పూజ అయిపోయిందండి. రోజు 4ంటికి లెగుస్తానండి. ఇంట్లో పనులన్నీ పక్క పెట్టుకొని స్నానాలు చేసుకొని వంట మొదలు పెడతానండి. థ్యాంక్ యూ అండి. చూసినందుకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.